దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని 2021 మరి 7 నెలల్లో దేవుడు మనం కాపాడి మరి అద్భుత రీతిలో దేవుడు మన 8వ నెలలో దేవుడు ప్రవేశింపజేస్తారు. అందుని బట్టి ప్రభుకి స్తుతి మహిమ కలుగుగాక. स्तुति हो। परमेश्वर ने पिछले 7 महीने हमें बचाया, उनके अनुग्रह के साथ उन्होंने हमें चलाया और इस 8वें महीने में हम प्रवेश करने के लिए उन्होंने अनुग्रह दिया है। इस अनुग्रह के लिए हम उनकी स्तुति करते हैं। దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని దేవుడు ఈ నెలంతా ప్రభు పోషించి దీవించి ఆశీర్వదించుగాక. परमेश्वर आपको, आपके परिवार को, आपके हर एक कामों को ये पूरे महीने भर चलाकर सहायता कर पोषण कर चलाए। దేవుని సముఖంలో మనం జీవిస్తున్న మనకి భౌతికమైన ఎలాగైతే శరీరానికి ఆరోగ్యం కావాలో, ఆహారం కావాలో, ఆక్సిజన్ కావాలో, నీరు కావాలో, భౌతిక శరీరం కొరకు మాత్రమే కాదు గాని ఇవి ఆత్మకు కూడా కావాల్సినవని మనము గమనించాలి. और इस शरीर के लिए, इस भौतिक शरीर के लिए जिस प्रकार से हमें खाना जरूरत है, पानी की जरूरत है, उसी प्रकार से जो है केवल शरीर के लिए नहीं लेकिन हमारी आत्मा के लिए भी हमें सोचना है और वो उसके लिए हमें जो है मन को रखना है। రక్షించబడిన ప్రతి ఒక్కరు దేహం కొరకు ఆలోచించే కంటే ఎక్కువగా ఆత్మ కొరకు, ఆత్మీయ జీవితం కొరకే ఎక్కువగా ఆలోచించాలి. వాళ్ళే దేవుని యొక్క బిడ్డలు అనబడతారు. जो उद्धार पाए हुए हैं हर एक जो है हमेशा भौतिक इस शरीर से भी ज्यादा आत्मिक शरीर, आत्मा के लिए और आत्मिक जीवन के लिए ही ज्यादा उन्हें सोचना है, वे ही ज्यादा आशीष भी पाएंगे। మరి పోరాటంలో శరీరానికి గెలుపు ఇస్తే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. ఈ పోరాటంలో ఆత్మీయ జీవితానికి ప్రాధాన్యత మనం కలిగిస్తే మనము దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటాం. ఈ భూమి మీద కూడా సుఖముగా, నెమ్మదిగా, ఆశీర్వాదంగా మనం ఉంటాం. हम इस लड़ाई में जो है हमेशा अनंत जीवन के लिए जब हम आगे बढ़ेंगे तो हम जय को पाएंगे और हमेशा जो है हम विजय के साथ अनंत जीवन को भी हम पाएंगे। సో ఆత్మీయ జీవితానికి నిర్లక్ష్య పరిచేవారు భౌతికంగానే జీవిస్తారు. చింతలు, దుఃఖము, వేదన, నిట్టూర్పు, అదేవిధంగా మానసికంగా కృంగుదల ఎక్కువగా వాళ్ళు పనిచేస్తాయి. और जो आत्मिक इस भौतिक प्रकार के जीवन में जीते हैं उनके जीवन में ज्यादा जो है जो आत्मिक जीवन के लिए मन नहीं रखते उनके जीवन में बहुत सारी दुख रहती है, बहुत सारे आंसू रहते हैं। కావలసినవన్నీ ఆశీర్వాదాలు మొట్టమొదటిగా ఆత్మ సంబంధించి ఆరంభించబడి అప్పుడు శరీర దేహంలోకి దిగి వస్తాయి. जो हमारे लिए सारी आशीषों की जरूरत है वो सबसे पहले हमारे आत्मा के लिए उतर आती है, उसके बाद हमारे शरीर में वो काम करती है। ఒక భౌతికంగా బాగా ఆశ్రయించబడిన వ్యక్తి దేవుని యొద్దకు రాలేడు, ఎందుకంటే అవన్నీ వారికి అడ్డులుగా ఉంటాయి. एक व्यक्ति जो भौतिक प्रकार से बहुत ज्यादा आशीष को पाया हुआ है वो परमेश्वर के पास आसानी से नहीं आ सकता क्योंकि वो सारी चीजें उसे रोकती है। తన సొంత ఆత్మను పరిశోధించుకుంటూ ఉన్న జీవితంలో ఆత్మీయంగా తను తాను ఎలాగైనా సరే అతను పడిపోయినా, జారిపోయినా మన తిరిగి లేవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే తన్ను తాను ఆయన పరిశోధించుకున్నాడు కనుక అతను దేవుని ముందు సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. लेकिन जो आत्मा को जांचते रहता है और उसकी परिस्थिति को जांचते रहता है, वो चाहे गिर भी जाए या कमजोर भी हो जाए, वो वापस फिर से परमेश्वर से जुड़ जाता है और वापस अपने आप में बल पा लेता है। నీ మనసు డబ్బు వెదికేదిగా, బంగారు వెదికేదిగా, ఆస్తులు వెదికేదిగా ఉండకూడదు. నీ మనసు దేవుని వెదికేదిగా, దేవుని కృపను వెదికేదిగా, దేవుని వాక్యాన్ని వెదికేదిగా, దేవుని వాగ్దానాలు గట్టిగా పట్టుకునిగా ఉన్నట్లయితే అప్పుడు నీకు కావలసినవన్నీ నీ వెనకాల వస్తాయి. आपका मन जो है पैसे के लिए, संपत्ति के लिए, खोजने के लिए कभी भी नहीं रहना चाहिए, लेकिन आपका मन जो है परमेश्वर के वचन को, उनकी आत्मा के कार्यों को, उनके संगति को जब आप खोजते रहते हैं तो आपने आप जो है ये सारी संपत्ति, पैसे आपके पीछे आएंगे। ఈ ఉదయకాలము దేవుడు మీ యొక్క నేత్రాన్ని తెరవజేయునుగాక. इस दिन के समय परमेश्वर आपकी आंखों को खोल दे। నా మాట చాలా చక్కగా గమనించండి, చక్కగా ధ్యానం చేయండి, దాన్ని అర్థం చేసుకోండి. मेरी बातों को बहुत ध्यान पूर्वक आप ध्यान दीजिए और समझिए। లోకంలో 2 రకాలమైన ఐశ్వర్యవంతులు ఉన్నారు. दुनिया में 2 प्रकार के ऐश्वर्य लोग हैं। ఒకటి దేవుని యొక్క సంతతి కలిగిన వారు, దేవుని యొక్క చేత వాళ్ళు వాగ్దానం చేయబడిన సంతతి కనుక వాళ్ళు ఐశ్వర్యవంతులుగా ఉన్నారు.
एक है जो परमेश्वर के द्वारा वाचा को पाए हुए परमेश्वर के संतान के रूप में है। రెండోదిగా వాగ్దానం చేయబడకుండా అక్రమముగా మరి లోకంలో ధనికులుగా ఉన్నారు। और दूसरे हैं जो परमेश्वर की वाचा को ना पाए हुए अन्याय के साथ धोखे के साथ इस दुनिया में है। అక్రమము అనే మాట అనేది దైవికమైన పరిధిలో లేదు, దేవుని చిత్తంలో లేనివారు। और जो अन्याय का जो बात आता है तो वो परमेश्वर की इच्छा में ना रहने वाले लोग हैं। డబ్బు సంపాదించమని దేవుడు మనల్ని రక్షించలేదు, కానీ డబ్బు మన వెనకాల వస్తదని దేవుడు మనకు చెప్తున్నాడు। पैसा कमाने के लिए परमेश्वर ने हमें उधार नहीं दिया, लेकिन पैसा हमारे पीछे आएगा। ఈ విషయాన్ని గమనించకుండా అక్రమంగా సంపాదించడానికి ఎంతమంది అయితే దిగిపోయారో వాళ్ళు ఆ దేవుని పట్టుకోవాలా, అక్రమమైన సంబంధం పట్టుకోవాలని చెప్పి చాలా కొమ్ములు పోయి విశ్వాసానికి భ్రష్టులైపోయిన వారు ఎంతో మంది ఉన్నారు। और इस विषय को ध्यान ना देते हुए पैसे के पीछे जो जाते हैं, या परमेश्वर को पकड़ना या पैसों को पकड़ना, इसको सोचते हुए जो पैसों के पीछे जाते हैं वे बहुत ज्यादा जो है गिरे हुए इंसान के रूप में रहेंगे। దేవుడు తన బిడ్డల పట్ల వాగ్దానం చేశారు, ఆయన నమ్మకస్తుడు, ఆయన తన బిడ్డలకు ఐశ్వర్యమును ఘనతను ఎప్పటికీ ఆయన అనుగ్రహిస్తారు, ఆయన ఇస్తారు, తన బిడ్డలు ఘనత కలిగిన వారుగానే ఉంటారు। और परमेश्वर ने उनके लोगों को, उनके बच्चों को उन्होंने वाचा दिया है, और ऐश्वर्य और संपत्ति जो है उन्हीं के पीछे आएगी। उन्होंने जैसा वाचा किया वे हमेशा जो है समृद्धि में रहेंगे। ఈ సందర్భంలోనే దేవుడు మనకి ఇచ్చిన ఈ నెల వాగ్దానం చదువుకుంటూ ఈ లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం। और इसी संदर्भ में परमेश्वर ने हमें जो वाचा इस महीने में दिया है उसको पढ़ते हुए हम उसको ध्यान ఈ करेंगे। మాటలు వినగా దేవుడు మీకు కేవలం నేత్రాలు తెరచేయటం బట్టం కాదు, ఆ వాగ్దానము మీ జీవితంలో నెరవేర్చబడును గాక। और ये बातों को सुनकर परमेश्वर केवल आपके आंखों को ना खोले, लेकिन ये वाचा जो है आपके जीवन में पूरा हो जाए। మొదటి దినవృత్తాంత గ్రంథము पहला इतिहास, ఫస్ట్ క్రానికల్స్ पहला इतिहास 29వ అధ్యాయము 29 12వ వచనాన్ని వాగ్దానంగా చదువుకుందాం। 12th वचन को हम वाचा के रूप में पढ़ेंगे। అందులో ఎంతో బ్యూటిఫుల్ వర్డ్స్, దేవుడు తన జనులకు చెప్పే మాట ఇది, నమ్మదగినది, నమ్మండి। और ये बहुत ही सुंदर वचन है, परमेश्वर अपने लोगों को कहने वाली बात है, ये विश्वास करिए। ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే నీవే। धन और महिमा तेरी ओर से मिलती है, और तू सबों के ऊपर प्रभुता करता है। सामर्थ और पराक्रम तेरे ही हाथ में है, और सब लोगों को बढ़ाना और बल देना तेरे हाथ में है। దేవుని నామానికి స్తుతి కలుగును గాక। परमेश्वर के नाम की महिमा हो। ప్రభు స్తోత్రం చెప్దాం। प्रभु की हम स्तुति करेंगे। हालेलुया। हालेलुया। ఈ రోజు ఒక్క లైన్ మాత్రం నేర్చుకుందాం। आज हम केवल एक लाइन को ఈ सीखेंगे। వాగ్దానము ఈ నెలలో దేవుడు మీ కుటుంబంలో సమృద్ధిగా నెరవేర్చును గాక। परमेश्वर इस वचन को आपके परिवार में बहुतायत से पूरा करे। దేవుని స్తోత్రం చెల్లిద్దాం। प्रभु की हम स्तुति करेंगे। हालेलुया। हालेलुया। సో ఒక మాట ఏంటంటే ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును। धन और महिमा तेरी ओर से मिलती है। riches like a wealth and honor comes from God। और धन और आदर जो है परमेश्वर की ओर से आती है। బైబిల్ ధనానికి ఐశ్వర్యానికి వ్యతిరేకము కాదు, అండర్లైన్ చేసుకోండి ఈ మాటను, వ్యతిరేకి కాదు। దేవుడు ఐశ్వర్యముకి వ్యతిరేక కాదు, ఐశ్వర్యమును తన బిడ్డలకు ఇచ్చేవాడని రాయబడ్డాడు। और बाइबल जो है धन के विरोध नहीं है। यहाँ पे इस बात को आप अंडरलाइन कीजिए। बाइबल में लिखा गया है कि ऐश्वर्य और धन परमेश्वर देगा, అందరికి ఇచ్చేవాడని రాయబడ్డాడు। और यहाँ लिखा है कि सबको वो देगा। లాస్ట్ లైన్ అందరికి ఇచ్చేవాడు। आखिरी लाइन देखिए, सबको वो देगा। దేవునికి స్తోత్రం प्रभु की स्तुति हो। అందరికి ఇచ్చేవాడు। सबको देगा। నాకు తెలియదు మీకు ఈ నెలలో ఏ అవసరం ఉందో, मैं नहीं जानता इस महीने में आपको क्या जरूरत है, గాడ్ నోస్। लेकिन परमेश्वर जानता है। ఆ అవసరం
అవసరత కొరకు నీకు ఏమైతే ఎమర్జెన్సీ ఉందో దాని కొరకు ఇప్పుడు వర్డ్ రిలీజ్ చేస్తున్నాను. और वो जरूरत के लिए जो आपके लिए इमरजेंसी है उसके लिए मैं अभी एक वर्ड रिलीज कर रहा हूँ. आमीन అని చెప్పండి. केवल आमीन कहिए. నీకు ఇప్పుడున్న అత్యవసర ఏదైతే ఉందో जो आपके लिए अभी बहुत ज्यादा जरूरत है ఫైనాన్స్ మ్యాటర్ తో సంబంధించింది. वो फाइनेंस मैटर से संबंधित है. యేసు నామములో यीशु के नाम से యేసు నామములో यीशु के नाम से క్రీస్తు యేసులో అన్ని వాగ్దానాలు ఆమేన్ గా ఉన్నాయని చెప్పిన ప్రభు నామములో यीशु मसीह के नाम में सब कुछ आमीन जो कहते हैं उनके नाम में. फर्स्ट क्रॉनिकल 29:12 ప్రకారంగా पहला इतिहास के 29:12 के अनुसार ఐశ్వర్యమును గొప్పతనమును ఈయనలో మీకు కలుగునుగాక. धन और महिमा इनमें आपको मिल जाए. आमीन అని చెప్పండి. आमीन कहिए. केवल ఏ అవసరం నాకు తెలియదు. अभी क्या जरूरत है मैं नहीं जानता. నాకు కూడా అవసరం ఉంది. मुझे भी जरूरत ఈ है. నెలలో यही యేసు నామములో यीशु के नाम से నాకు ఆ ఐశ్వర్యం అనుగ్రహించబడుగాక. मुझे वो ऐश्वर्य मिल जाए. మీకు ఒక ఐశ్వర్యం అనుగ్రహించబడుగాక. आपको वो ऐश्वर्य मिल जाए. ప్రభు మీ జీవితంలో ఆ యొక్క అత్యవసరము ఈ నెలలో నెరవేర్చును గాక యేసు నామములో. प्रभु आपकी वो जो जरूरत है इस महीने में परमेश्वर पूरा करे. ఆమేన్. आमीन. ప్రభు అద్భుతకరుడు ఆయన. प्रभु बहुत ज्यादा अद्भुत ఆయన करता है. మాట ఇచ్చి నెరవేర్చేవాడని మనం పోయిన వారంలో నేర్చుకున్నాం. हमने पिछले हफ्ते सीखा कि वो वाचा को देकर उसे पूरा करने वाला परमेश्वर है. ఆయన జోక్ చేయడు. वो कभी मजाक नहीं करता. గాల్లో మాట్లాడు. वो ऐसे हवा में बात नहीं करता అబద్ధపు ప్రామిస్ చేయడు. और झूठे वाचा को नहीं करता. లివింగ్ గాడ్ అనండి సజీవుడైన దేవుడు ఆయన నీ కొరకు నెరవేరుస్తాడు. ये जीवित परमेश्वर है वो आपके लिए पूरा करेगा. ప్రభు నీకు నెరవేర్చునుగా. प्रभु आपको पूरा ప్రభు करे. నీకు అద్భుతం చేయనుగా. प्रभु आपके लिए अद्भुत ప్రభు మీ करे. జీవితంలో ఈ నెలలో మీకు కావాల్సిన అన్ని రకమైన ఆశీర్వాదం మీకు కలిగించునుగా. प्रभु इस महीने में आपको जो भी जरूरत है सारी आशीषों को आपको दे. సెకండ్ వర్డ్ నేను రిలీజ్ చేస్తున్నా. दूसरी बात को मैं आपके लिए रिलीज कर रहा ఈ हूँ. నెల జనవరి మొదలుకొని నిన్నటి వరకు 7వ నెల వరకు इस महीने में जनवरी से लेकर कल तक जो 7वें महीने तक మీరు ఎక్కడ షేమ్ అవ్వరు నాకు తెలియదు. आप कहाँ पे लज्जित हुए मैं नहीं అవమానపరచబడో जानता. తెలియదు. कहाँ लज्जित हुए मैं ఏ नहीं పరిస్థితిలో जानता. మీ మీద నిందొచ్చిందో నాకు తెలియదు. किस परिस्थिति में आपके ऊपर निंदा आई मैं మీరు नहीं जानता. ఎలాగా మీరు ఎక్కడ మీరు ఇబ్బంది పడ్డారో నాకు తెలియదు. कहाँ आपने तकलीफ उठाया मैं नहीं जानता. ఎక్కడ ఘనహీన పరచబడ్డారో తెలియదు. कहाँ आप आदर को आप जो है आदर नहीं पाए हैं मैं नहीं जानता. పర్పస్లీ మిమ్మల్ని డిగ్రేడ్ చేశారు నాకు తెలియదు. कहाँ आपको पर्पसली डिग्रेड करे हैं मैं नहीं మీరు जानता. ఎక్కడ దుఃఖపడ్డారో నాకు తెలియదు. मैं नहीं जानता आप कहाँ पे दुख కానీ उठाए యేసు हैं. నామములో लेकिन यीशु के ఆయన नाम word से declare చేస్తున్నాను. उनके वर्ड को मैं ఈ डिक्लेयर నెలలో करता हूँ. इस महीने దేవుడు में దాని परमेश्वर ప్రతిఫలముగా उसके प्रतिफल మిమ్మల్ని में आपको ఈ మాసంలో इस महीने में గణపరచునుగా, आदर दे, హెచ్చించునుగా, ऊंचा उठाए, హెచ్చించునుగా, ऊंचा उठाए, గణపరచునుగా, आदर दे, మీ పైన హానర్ కలుగునుగా, आपके ऊपर आदर आ ఒక जाए. బలమైన హానర్ మీ పై వచ్చునుగా, एक बलवंत आदर आपके ऊपर आ जाए. హానర్ కలుగునుగా, आपको इसी वक्त आदर దేవుని मिले. ఘనత నీపై ఏలుబడి చేయునుగా. परमेश्वर का आदर आपके ऊपर राज्य करे. దేవుడు ఒక వ్యక్తిని గణపరచినప్పుడు परमेश्वर जब एक व्यक्ति को आदर ఏ देता है మనుష్యుడు కూడా ఘనతను ఘనహీన పరచలేడు. कोई भी मनुष्य उसको जो है अनादर नहीं कर सकता. దేవుడి గాడ్స్ హానర్, जब परमेश्वर आदर करता దేవుడిని है, హానర్ చేస్తే जब परमेश्वर तुझे आदर ఏ देता है, మనుషుడు కూడా నిన్ను ఘనహీన పరచలేడు. कोई भी मनुष्य तुझे अनादर नहीं कर ఎందుకంటే सकता. దేవుడి నుంచి వచ్చిన ఘనత क्योंकि ये परमेश्वर से आया वाला आदर है. నిలిచి ఉంటాది. ये तुम्हारे अंदर बने निलिची रहेगा. ఉంటాది. वो तुम्हारे अंदर बने रहेगा. మనుషుల ఘనత डब्बा కొట్టినట్టుగా వెళ్ళిపోతదేమో గానీ मनुष्य का आदर जैसे एक डब्बा को मारते वैसे चले जाएगा. కేవలం సౌండ్ వస్తది. केवल उसमें आवाज అది आएगा, నిలబడదు. वो बना नहीं అది रहेगा. గొప్ప కొరకు ఉంటాది. वो केवल बड़ाई के लिए रहता है. కానీ लेकिन దేవుడిచ్చే ఘనత, जो परमेश्वर देता है, దేవుడిచ్చే ఘనత जो परमेश्वर आदर को మీద देता నిలిచి है, ఉన్నప్పుడు आपके ऊपर जब बने रहता है, wherever you go, जहाँ पे भी आप ఎక్కడ जाएंगे, నిలబడినా जहाँ पे भी ఎక్కడ खड़ा వెళ్ళినా, रहेंगे, कहाँ पे भी आप रहेंगे, దేవుని ఘనత మీ మీద నిలబడినప్పుడు परमेश्वर का आदर जब आपके ऊपर रहता है, నీవు అన్ని స్థలాల్లో కూడా ఘనపరచబడతానే ఉంటావు. आप हर एक जगह में आदर पाते ही रहेंगे. ఎక్కడ ఘనహీన పరచబడ్డావో
जहाँ पे आप अनादर हुए हैं అక్కడ కూడా దేవుడు నిన్ను గౌరవించి ఘనపరుస్తాడు. वहाँ पे भी परमेश्वर आपको आदर देकर आपको खड़ा నీ करेगा. యొక్క జెన్యూన్ అవమానమై ఉండాలి. आपका जेन्यून अनादर रहना నీ యొక్క चाहिए. రీజన్ అక్యురేట్ కరెక్ట్ అయి ఉండాలి. आपका रीजन एक्यूरेटली वो सही रहना నీ है. పొరపాటు వల్ల గణహీన పరచబడేది కాదు. आपकी गलतियों के कारण अनादर होना नहीं, నీ యొక్క మిస్టేక్ వల్ల కాదు. आपकी गलतियों के कारण నీ రాంగ్ नहीं, వల్ల కాదు. आपकी गलतियों के कारण नहीं. జెన్యూన్ గా నీవు అవమానపరచబడితే, और अगर आप जेन्यूनली अनादर हुए हैं పర్పస్లీ నిన్ను మనుషులు డిగ్రేడ్ చేస్తే, और पर्पसली मनुष्य ने आपको डिग्रेड నిన్ను किया है, దుఃఖపరిస్తే, आपको दुख दिया है, దేవుడు ఈ మాసంలో ప్రభు నిన్ను గణపరచునుగాక. परमेश्वर इस महीने में आपको आदर दे. దేవుని స్తోత్రం చెప్తాం. प्रभु की हम स्तुति करेंगे. Hallelujah. हालेलुया. సో మన వర్డ్ ఆఫ్ గాడ్ మనం ధ్యానం చేద్దాం. हम परमेश्वर के वचन को ध्यान సో करेंगे. మనం వర్డ్ అండర్స్టాండ్ చేసుకున్నాం ఏంటంటే ఐశ్వర్యము ఘనత దేవుని వల్ల కలుగుతాయి. हम परमेश्वर के वचन में हमने सीखा कि ऐश्वर्य और आदर जो है परमेश्वर की ओर से मिलता సో है. టూ కైండ్స్ ఆఫ్ రిచెస్ట్ పీపుల్ ఈ ప్రపంచంలో ఉన్నారు. दो प्रकार के ऐश्वर्य लोग इस दुनिया में है. భక్తి గల ఐశ్వర్యవంతులు, భక్తిహీనత కలిగిన ఐశ్వర్యవంతులు. एक भक्ति रखने वाले ऐश्वर्य और एक भक्तिहीन ऐश्वर्य. సో మనం దేవుని నుంచి మనం పొందుకోవడానికి ప్రయత్నం చేత అక్రమమైన మార్గాలు పొందుకోవడానికి ఎన్నటికీ ట్రై చేయొద్దు. అది నిలిచి ఉండదు. అది మీ లైఫ్ ని, మీ కుటుంబాన్ని దరిద్రులుగా మార్చివేస్తుంది. और हम हमेशा परमेश्वर की ओर से आए वाले आशीष को ही पाने का प्रयत्न करेंगे. कभी भी अन्याय से पाने का प्रयत्न मत करिए, क्योंकि वो आपके जीवन को जो है दरिद्रता में लेके जाएगा. న్యాయబద్ధమైన రీతిలో జీవించండి. దేవుడు న్యాయవంతుడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. केवल न्याय के साथ जिए. परमेश्वर न्यायी है और वो आपको आशीष करेगा. ఎవరు ఆస్తి కొట్టేయొద్దు. किसी के भी संपत्ति को न मत అక్రమంగా ले लीजिए. సంపాదించొద్దు. अन्याय से कुछ भी मत कमाइए. లంచాలతో కొనుక్కున్నవి నిలబడవు. అది వెళ్ళిపోతే బాధపడదు, సంతోషించండి. और घूस लेने से जो है वो कभी बना नहीं रहेगा, वो चले जाएगा. जब जाएगा तो दुख मत होइए. అక్రమంగా సంపాదించేది కొంచెమే, కానీ పోగొట్టుకుని ఎంత ఉంటుంది. अन्याय से पान कमाने वाला तो थोड़ा रहता है, लेकिन खोने वाला बहुत ज्यादा మోస్ట్ रहता ఆఫ్ ద है. టైం నా జీవితంలో చిన్న చిన్న విషయాలు జరుగుతాయి. बहुत सारे समय पर मेरे जीवन में छोटे छोटे विषय ही होते हैं. మార్కెట్ కి వెళ్తాను. मार्केट जाते हैं, నేను 500 రూపాయలు నోట్ ఇస్తాను. मैं 500 रुपीज का नोट देता हूँ. 400 రూపాయలు సామాన్లు అవుతాయి. 400 रुपीज का सामान होता है. ఆ వ్యక్తి 1500 రూపాయలు తిరిగి ఇస్తాడు. और वो व्यक्ति मुझे जो है 1600 रुपीज वापस देता ఆయన है. అనుకున్న 2000 ఇచ్చాను. वो सोचता है कि मैंने तुझे 2000 दिया है. ఎవరైనా మెదలకుండా పెట్టుకుని వెళ్ళిపోతారు. अगर कोई ऐसे रहते हैं तो चुपचाप उसको रख के चले जाते हैं. ఇలాగా పెద్ద విషయం కాదు. ఈవెన్ ఒక 10 రూపీస్ ఇచ్చినప్పుడు కూడా ऐसे छोटे विषय जब 10 रुपीज भी देते हैं, 50 ఇచ్చారనుకో రిటర్న్ చేస్తాను. वो जब 50 देते हैं सोच के रिटर्न करता है. మచ్ టైం, చాలా సార్లు बहुत बार ఎన్నటికి ఆ ధనము నా దగ్గర ఉంచుకోలేదు. वो पैसा को कभी भी मैंने अपने पास नहीं रखा. మూమెంట్ లో రిఫండ్, మూమెంట్ లో నేను ఇచ్చింది 500, మీరు నాకు ఎక్స్ట్రా ఇచ్చారంటే అది తిరిగి వాళ్ళు నాకు అనేక సార్లు కృతజ్ఞత చెప్పిన వ్యక్తులు ఉన్నారు. और मोमेंट में जब मैं उन्हें पैसा वापस देकर मैंने केवल 500 दिया है, मैं जब कहता हूँ तो वो बहुत ज्यादा धन्यवादी रहते हैं. మన మనస్సు, మన యాటిట్యూడ్, మనకు ఆ తలంపు ఏ విధంగా పనిచేస్తుందో మన దానికి మనం ముడిపడి ఉన్నాం కనుక మన ఇన్సైడ్ ఒక స్పిరిట్ మన కొన్ని విషయాల్ని అలాగ అనుమతించదు. हमारा आत्मा और हमारे सोच जो है हम परमेश्वर से जुड़े हुए हैं, इसलिए वो हमें अंगीकार करने नहीं देता. అందుకే మన జీవితంలో న్యాయబద్ధంగా జీవించే జీవితాన్ని నేర్చుకోండి. इसलिए हमारे जीवन में हमें यही सीखना है कि हमें न्याय से रहना है. వంకర మార్గాలు, అడ్డత్రోవలు, అక్రమంగా సంపాదించేవి, ఇవి అపవాది కలిగించే ఉచ్చులు, చిక్కులు మిమ్మల్ని కేవలం జిగ్మిగిల్ చేసి మీపై ఆకర్షించాలనే ప్రయత్నాలు తప్ప మీ జీవితం స్పాయిల్ చేయడానికి, మీరు వాళ్ళ వరలో పడే వరకు వారు చేసే పనులు. అందువల్ల అలాంటి పరిస్థితికి దూరం అవ్వండి. टेढ़े मार्ग, अन्याय के मार्ग जो है केवल आपको नाश करने के लिए, आपको जो है नुकसान पहुंचाने के लिए ही आपके जीवन में आने का प्रयत्न करते हैं. इसलिए हमेशा उससे आप दूर रहिए. లాటరీ టికెట్ పట్టాదని, రూపాయికి 1 కోటి రూపాయలు వచ్చాయని, లేకపోతే లాటరీ వెనకాల పడి ఆ నంబర్ పడితే మాకు కోట్లు వచ్చేస్తానని,
లేకపోతే ఏదైనా ప్రశ్నకి జవాబు చెప్తే ఇన్ని కోట్లు వచ్చేస్తాయని, లేకపోతే కంప్యూటరైజ్ గా ఆటలాడితే ఇన్ని కోట్లు వచ్చేస్తాయని, లేకపోతే ప్యాకాట్ ఆడితే డబ్బులు వచ్చేస్తాయని, లేకపోతే క్యాషినోలో డబ్బులు పెడితే తిరిగి డబ్బులు వచ్చేస్తాయని అనేకమైన అపవాది ఉచ్చులు దేవునికి క్రమము లేకుండా అక్రమముగా వాడు అనేకమైన ఎంటర్టైన్మెంట్ ని వాడు రోజు రోజుకి పెంచుకుంటా ఉన్నాడు. और शैतान जो है बहुत प्रकार के जाल को जो है हर दिन बढ़ाते रह रहा है कि अन्याय के साथ लोग पैसा को कमा पाए, जैसे कि लॉटरी टिकट के द्वारा, जैसे कि कैशिनो में पैसा रखने के द्वारा जो है उसको ज्यादा पैसा मिलेगा, खेलने से ज्यादा पैसा मिलेगा, वीडियो गेम्स खेलने से ज्यादा पैसा मिलेगा। इस प्रकार से बहुत सारे जाल को उसने बिछा के रखा है। జ్ఞానం సంపాదిస్తే కోటీశ్వరులు అయిపోతారని చెప్పి ఎప్పుడు నమ్మవద్దు. అపవాదకు ఉచ్చు, అది అపవాదకు ఉచ్చు. और आप ज्ञान को कमाएंगे तो बहुत धनवान हो जाएंगे, इसको कभी आप विश्वास मत करिए। केवल ये शैतान का जाल है। షార్ట్ కట్ లో రాత్రి ధనికులైపోవాలనే ఎవ్రీథింగ్ ఆలోచన, ఇట్స్ ఏ డెవిల్ ట్రాప్। और शॉर्टकट में रातों रात धनवान हो जाना, इस प्रकार के हर एक सोच जो है शैतान के ट्रैप है। అపవాది చేతుల్లో యవనస్తులు చదువుకున్న మహా పెద్ద పెద్ద చదువు చదివి ఈ రోజు చాలా తెలివిగా మాట్లాడి ఫోన్ కాల్ చేసి ఎంత ఈజీగా మీ డబ్బుని, మీ బ్యాంక్ లో ఉన్న సొమ్ముని దొంగిలించాలని ఎన్ని అబద్ధపు మాటలు చెప్తున్నారు. వారు సిగ్గు లేకుండా అంత గొప్ప చదువులు చదివి పనికి మాలిన అబద్ధాలతో జీవించి ధనికులు అవ్వాలనుకుంటున్నారు. ఇవన్నీ కూడా అపవాది చేతిలో చిక్కుబడిపోయారు ఈ యొక్క యవనస్తులు। और आज के दिनों में बहुत सारे जवान जो है शैतान के हाथों में फंसकर जो है उसके जाल में फंसकर अच्छा पढ़ाई कर रहे हैं, बहुत बड़े ऊंचे पढ़ाई को करने के बाद भी केवल धोखे के कॉल, झूठे कॉल्स, अन्याय करने के लिए कॉल्स पाकर करके वो लोगों से पैसा जो है चुरा के वे धनवान होना चाहते हैं। నాకు తెలిసిన ఒక వ్యక్తి చాలా కాలం ముందు అంత ముందు అలాంటి ఫ్రాడ్ ఎప్పుడు అలాగే జరగలేదు. సడన్ గా తనకి ఒక ఈమెయిల్ వచ్చింది, మీకు 6,000 కోట్ల రూపాయలు మీకు వచ్చేస్తున్నాయి, మీరు దానికి కేవలం ఒక 12 లక్షల రూపాయలు కానీ దాని ట్యాక్స్ కడితే మీకు 6,000 రూపాయలు మీ దగ్గరకు వచ్చేస్తాయని చెప్పినప్పుడు రాత్రి మగలు కింద మీద పడి ₹1 కూడా లేని టైంలో 1,00,000 రూపాయలతో ఆ వ్యక్తి తన కళ్ళారా చూడలేదు. ఒక చిన్న ఉద్యోగం చేసుకున్న వ్యక్తి చివరికి అటు ఇటు వెళ్ళి అప్పులు చేసి ఏదో విధంగా ప్రయత్నం చేసి ఆ డబ్బులు పంపించేసి చివరికి ఏం పాల్పడంటే సిబిఐ ద్వారా తెలుసుకున్నాయంటే అది ఫ్రాడ్ కాదు, అది నువ్వు వేసిన డబ్బులు తిరిగి రావని చెప్పి అడ్డంగా మోసపోయాడు. ఆ వ్యక్తి తట్టుకోలేనంత వేదనలో శోకంలో మునిగిపోయాడు। और मैं एक व्यक्ति को जानता हूँ जो 1,00,000 रुपया भी उसने नहीं देखा, बहुत साधारण सा नौकरी उसका है और उसके लिए उसके जीवन में एक बार मेल आया कि वो जो है 6,000 करोड़ का वो जो है विन हुआ है। केवल उसको उसका टैक्स जो है 12 लाख पे करने से काफी है और वो बहुत ज्यादा प्रयत्न करके उसने जो है वहां से यहाँ से उधार लेके उसने उस पैसों को दिया। बाद में उसे पता चला सीबीआई के द्वारा कि वो एक फ्रॉड है और वो पैसे कभी भी नहीं आएंगे, तो वो बहुत ज्यादा निराश और दुखित हो गया। క్యాష్ మార్చడం, ఇవి రకరకాల కొత్త బోల్డ్ స్కీమ్లు వచ్చేసాయి. కేవలం మైండ్ డబ్బు ఎలా పెంచాలి, డబ్బు ఎలా డబుల్ అయిపోతుంది అనే వేలు ఎంతో మంది కష్టపడకుండా శ్రమ పడకుండా ఇలాంటి విషయాలు దూరిపోయి అపవాది చేతి చిక్కడిపోయి నేను చెప్తున్నాను. వారి దగ్గర మేబీ డబ్బు ఉండొచ్చేమో గానీ అందులో ₹1 కూడా వారు నోట్లో పెట్టుకుని తినలేరు. తినేటప్పుడు మట్టి తింటారు కానీ డబ్బు తినలేరు అని చెప్తున్నాను. ఎంతో మంది అలాంటి జీవితాలు పాడైపోయిన వారు, నాశనం అయిపోయిన వారు, విశ్వాసంలో భ్రష్టులైపోయిన వారు ఈ కాలంలో ఎంతో మంది కనిపిస్తారు। और ब्याज का व्यापार करना, पैसे को कैसे भी डबल कर देना, कैसे भी उसको बढ़ा लेना, इसी प्रयत्न में जो लोग रहते हैं, मैं बता रहा हूँ उनका पैसा वो कभी भी अनुभव नहीं कर पाएंगे, कभी भी वो खा नहीं पाएंगे। केवल आप सोच सकते हैं कि उनके पास बहुत ज्यादा पैसा है, लेकिन वो केवल मिट्टी को ही खाएंगे। డబ్బు ఒక మాయ, ఒక పిశాసి, డైరెక్ట్ చెప్పాం డీమన్స్, డెవిల్. ఎందుకంటే డబ్బు ఏంటి, ఆఫ్టర్ ఆల్ జస్ట్ ఒక కాగితం నోటు మీద ముద్ర పడితే అది మూమెంట్ లో దేవుడైపోయాడు. హౌ ఫూల్, ఎంత భ్రష్టత్వం చూడండి. ఒక పేపర్, ఇది కూడా కాగితమే కానీ ఇది పరిశుద్ధ గ్రంథము ఒక వాక్యాలు ముద్రించబడ్డాయి.
కానీ అది ఒక కాగితమే, అందులో కేవలం మన దేశం మొత్తలు వేసి దాన్ని సంఖ్యలు వేశారు. ఆ కాగితం ఏమైపోయిందంటే దేవుడుగా మారిపోయి ఎంతో మందికి. ఎంత భయంకర పరిస్థితి చూడండి. देखिए पैसा जो है एक प्रकार का माया है, एक प्रकार का दुष्ट आत्मा है. हमारे देश में तो उसको लोगों ने भगवान बना लिया. हमारा इस बाइबल भी जो है पवित्र ग्रंथ जो पेपर पन्ने में जो है छपा गया है, और उसी प्रकार से उसको भी जो है एक पन्ने में केवल हमारे गवर्नमेंट में उसने मुद्रित किया, और तो वो जो है एक भगवान के समान लोगों के लिए बन गया. ఎంతకాలం ఉంటుంది పేపర్? कितना का समय रहेगा ये पेपर? దాచిపెట్టి చూడండి, आप छिपा के रख के देखिए, పురుగు పట్టేస్తుంది, वहाँ पे कीड़ा लग చెద जाएगा, పట్టేస్తుంది. वहाँ पे कीड़ा लग जाएगा. కానీ దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం పురుగు పట్టదు, చెద పట్టదు. लेकिन परमेश्वर की ओर से आने वाली आशीषें ना कीड़ा पकड़ेगा. దేవుడు మనకి సమృద్ధిని ఇవ్వాలని అనుకుంటున్నప్పుడు, परमेश्वर जब हमारे लिए सोचता है कि वो बहुतायत को दे, మన నమ్మిక ఆయన మీద ఎందుకు ఉండకూడదు అనేది నా ప్రశ్న. मेरा यही प्रश्न है कि हमारा विश्वास उनके ऊपर क्यों नहीं होना దేవుడు चाहिए. మనకి ఐశ్వర్యం ఇస్తానన్నప్పుడు परमेश्वर कहता है कि हमें वो ऐश्वर्य देगा, మన దేవుని వదిలి కాగితాల మీద ఎందుకు నమ్మకం? फिर हम परमेश्वर को छोड़कर इस पन्नों पर क्यों विश्वास कर रहे हैं. పిచ్చి నమ్మకం బంగారం మీద. कुछ लोगों को बहुत ज्यादा विश्वास है सोने के ऊपर. నాకైతే అసహ్యం అనిపిస్తుంది, నాకైతే అది చండాలం అనిపిస్తుంది. నాకు मेरे लिए तो वो बहुत ज्यादा घिन लगता है. ఎప్పుడు తెలుసండి, కొనుక్కున్నప్పుడు సంతోషిస్తాను, అది నాకు చండాలం కాదు. గుడ్, బంగారం కొనుక్కోండి, కొని పెట్టుకోండి, ఎప్పటికైనా మీ పిల్లల వివాహాలకో లేక మీ కొరకు ఉపయోగపడతారు. దట్స్ ఆల్. ఆ విషయం కొనుక్కు పెట్టుకో, గుడ్, అది మంచి ఆలోచన. कब आप जब खरीदते हैं मैं बहुत खुश होता हूँ. आपके लिए खरीद के रखिए, आपके बच्चों के शादियों के लिए खरीद के रखिए, कभी ना कभी वो इस्तेमाल हो. खरीदना बहुत अच्छी बात है. చండాలం ఎప్పుడంటే, ఈ దరిద్రత ఎప్పుడంటే ఎదుటి వాళ్ళకి చూపించాలని తొడుగుతారు చూడండి. అంతకంటే భ్రష్టత్వం, అంతకంటే దౌర్భాగ్య స్థితి మరొకట్లేదు. ఎందుకంటే క్రీస్తు అమూల్యమైన రక్షణ ఇచ్చి అమూల్యమైన సొత్తు మనకి ఇస్తే ఆ దాన్ని బట్టి మనం పరలోకి వెళ్తామంటే ఏదో మనిషి ఆ గౌరవం విడిచిపెట్టేసి, ఆ నిత్యత విడిచిపెట్టి ప్రభు ఇచ్చిన కృపను, ఆ రక్షణను చెప్పుకొనగా ఇదిగోండి మా బంగారం అండి అన్నట్టుగా మనుషులు వేసుకుని ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేయాలని చెప్పి మనుషులకు చూపించ చూడండి. చాలా భయంకర పిశాచి పట్టిన వాళ్ళు అంటాను నేను, దయ్యం పట్టిన వాళ్ళు అంటాను. मुझे कब घिन होता है जब उसे पहनकर किसी और को दिखाने का जब प्रयत्न करते हैं, तभी जो है वो बहुत ज्यादा भ्रष्टता है और वो बहुत ज्यादा दुर्भाग्य की बात है. और उसी समय पर मैं जो उसे बहुत ज्यादा घिन करता हूँ. నీవు విలువైన రాళ్లతో, వెలగల రాళ్లతో, ముత్యాలతో కొనబడలేదు, డాలర్తో కొనబడలేదు, నువ్వు బంగారంతో కొనబడలేదు, నిన్ను దేవుడు డైమండ్ తో దేవుడు కొనలేదు. విలువైన రక్తం ఇచ్చి నిన్ను సంపాదించుకున్నాడు. నీవు దేవుని సొత్తు. पर आपको परमेश्वर ने जो है बहुमूल्य जो वैल्यूएबल पत्थरों से या सोने या डायमंड से आपको नहीं खरीदा है. उनके बहुमूल्य लहू को बहाकर आपको उन्होंने उनके लहू के द्वारा खरीदा है. ఎందుకు ట్రై చేస్తున్నావు ఎదుటోళ్ళకి చూపించాలని? నువ్వు గొప్ప, వాళ్ళ ఘనహీనతను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నావు. और क्यों आप प्रयत्न कर रहे हैं कि अपने आप को दिखाने का प्रयत्न कि मैं बहुत ही बड़ा हूँ और तू बहुत छोटा है. జీవితం పెంట అయిపోతుంది. जीवन बहुत बेकार हो जाएगा. స్నేహితులైనా మీకు తెలుసు ఎవరైనా గానీ ఇలాంటి పనికి మాలి పని చేస్తే చెప్పండి, నీ జీవితంలో ఆశీర్వాదం రాదు, కానీ దయ్యాలు మాత్రం వెంబడిస్తాయని చెప్పండి. आपके जीवन में या आपकी जान पहचान के जीवन में कोई ऐसा कर रहा है तो आप बताइए कि आपके जीवन में आशीष नहीं आएंगे, लेकिन आप नाश हो जाएंगे. వాళ్ళు మంచి ఇల్లు కొనుక్కుంటే నాకు సంతోషం. वो अच्छा घर खरीदने से मुझे సొత్తు खुशी. కొనుక్కుంటే సంతోషం. वो संपत्ति खरीदते हैं, बहुत अच्छी తన बात है. పిల్లలకు కావాల్సిన బంగారం కొనుక్కుంటే సంతోషం. अपने बच्चों के लिए जो जरूरत सोना है उसको खरीदते हैं तो बहुत आनंद की बात है. డబ్బుని ఈ విధంగా బంగారం కొనుక్కొని మీరు దాచిపెట్టుకుంటే సంతోషం. पैसे को इस प्रकार से नहीं, लेकिन जब सोने के रूप में आप खरीद के उसे छिपा के रखते हैं, बहुत अच्छे से बात ఆనందం है. అది. वो मुझे लिए आनंद की बात है. దేవుడు మన ప్రాస్పరిటీని ఆయన కోరుకుంటున్నాడు. क्योंकि परमेश्वर हमारी प्रॉस्पेरिटी को वो चाहता है. మనిషి చూపించమనా? लेकिन क्या मनुष्य को दिखाने के लिए? హల్లెలూయా. हालेलुया. మనిషిని చూపించి ఎదుటోళ్ళని డిగ్రేడ్ చేయడం అంటే తక్కువ ఎంచడానిక?
मनुष्यों को दिखाकर उन्हें डिग्रेड कर कर दूसरे लोगों को क्या कम करना, छोटा करना। మైండ్ లో బుర్రలో ఏముంది? దిమాగ్ చెత్త, క్యా హై? పెంట. ఎదుటి వాడిని డిగ్రేడ్ చేస్తున్న తలంపు నీకు వచ్చిందంటే మొట్టమొదటిగా నీవు వాళ్ళ ముందు డిగ్రేడ్ అవుతావు. ఎందుకంటే దేవుడు నిన్ను దేవుడు వాళ్ళ ముందు తక్కువ వారుగా చేసే వరకు దేవుడిని విడిచిపెట్టాడు. दिमाग में कचरा है, इसीलिए तू जब सोचता है कि दूसरों को डिग्रेड करे तो तू ही खुद डिग्रेड हो जाएगा, उनसे भी और कम तू हो जाएगा। ఇవన్నీ ఎందుకు చెప్తాంటే సాతానిక ఉచ్చులు ఆ తలంపులు మనలో పనిచేసినట్టు మనం కూడా లోకానుసారంగా జీవిస్తే ఇస్ డెవిల్ ట్రాప్ లో మనం ఉన్నట్టు। ये सब मैं क्यों बता रहा हूँ? ये सब शैतान के जाल है। अगर हम इसमें जी रहे हैं तो हम भी शैतान डेविल के ट्रैप में हैं, इसका मतलब है బయటికి రండి, उसमें से बाहर आइए। మరొక విషయాన్ని కూడా మీకు చెప్తాను। और एक विषय को भी मैं बताता हूँ। దేవునిలోకి వచ్చిన తర్వాత ప్రభు మీద విశ్వాసం తర్వాత యథార్థంగా జీవిస్తున్నప్పుడు परमेश्वर में आने के बाद परमेश्वर पे विश्वास रख के जब आप न्याय से जी रहे हैं, ప్రభు నిమిత్తము మీరు క్రైస్తవులైనందువలన మీకు కొన్ని సమస్యలు, శోధనలు మీ బంధువుల ద్వారా, మీ సొంతల ద్వారా రావచ్చు। प्रभु के कारण जो है आप मसीह बने हैं, इसलिए शायद आपके रिश्तेदारों के द्वारा, आपके मित्रों के द्वारा आप थोड़ा तकलीफ उठाए होंगे। పెద్ద శోధన ఏంటంటే మీకు రావాల్సిన ఆస్తిలో మీ భాగం రాకపోవటం। और बड़ा क्लेश क्या है कि आपका जो संपत्ति है, आपका भाग आपको नहीं मिल पाना, ధనం రాకపోవటం, आपको जो धन आना चाहिए वो धन नहीं మీ आना, యొక్క తాత ముత్తాతలు తల్లిదండ్రుల యొక్క సొత్తు మీకు రాకపోవటం, आपके दादों का जो संपत्ति है वो आपको नहीं आ पाना। అన్ని జనుల నుంచి రక్షణ పొందిన వారి కుటుంబాలు ఇవి ఎక్కువగా అన్యాయం జరుగుతుంది। और जो अन्य जातियों से उद्धार को पाते हैं उन सारे परिवारों में ये ज्यादा अन्याय बहुत ज्यादा हो रहा है। కానీ మీరు దేవుని మీద విశ్వాసం ఉంచడం వలన, लेकिन आप परमेश्वर पर विश्वास रखने के कारण ఆ రాజ్యం కొరకు ఎంతో మంది ఆస్తిని సొంతవాన్ని పోగొట్టుకున్నారు। और उस राज्य के लिए बहुत लोगों ने उस संपत्ति को, अपने लोगों को उसने खोया है। దేవునికి స్తుతి కలిగాక అలాంటి పరిశుద్ధులు బట్టి उन ऐसे पवित्र लोगों के लिए मैं प्रभु की स्तुति करता हूँ। వారి డబ్బుని ఎంచలేదు, उन्होंने पैसों को नहीं पकड़ा, బంగారాన్ని ఎంచలేదు, पर सोने को उन्होंने नहीं ఆస్తిని चाहा ఎంచలేదు, और न संपत्ति को चाहा। ఈవెన్ కుటుంబ యొక్క ఆ యొక్క సంబంధాన్ని కూడా ఎంచలేదు। वो जो परिवार का जो रिश्ता है उसको भी उन्होंने नहीं వాళ్ళు चाहा। ఎంచుకున్నారు నిత్య జీవాన్ని, वो केवल वे चाहे अनंत जीवन వాళ్ళు को, ఎంచుకున్నారు పరలోక రాజ్యాన్ని, యేసుక్రీస్తుని। और उन्होंने चाहा स्वर्गीय राज को और यीशु मसीह को। అలాంటి వారు ప్రభు నిమిత్తం ఏదైనా కోల్పోతే अगर ऐसे लोग प्रभु के कारण कुछ खो जाते हैं, మరి దేవుడు అన్నాడు నేనే మీకు ఐశ్వర్యం ఘనత ఇస్తాడు కదా। तो परमेश्वर ने तो कहा कि मैं ही तुझे ऐश्वर्य और आदर दूंगा। సో ఈ విషయంలో యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు ఒక మాట చదువుతాం। इस विषय में यीशु मसीह क्या बता रहे, एक बात को हम पढ़ेंगे। మార్కు సువార్త 10వ అధ్యాయము, मरकुस का सुसमाचार 10वां अध्याय। మార్కు సువార్త 10వ అధ్యాయము ఉదయకాలంలో ఈ వాక్య చదవడం మాట చెప్పాలి, అప్పుడు వాక్యం వెళ్దాం। ఉదయకాలంలో దేవుడు నాతో మాట్లాడుతున్నది ఏంటంటే, ప్రభు కొరకు ఎవరైతే నష్టపోయారో నేను వారిని ఈ నెలలో గౌరవించి వారికి సొత్తును ఐశ్వర్యము ఇస్తాను అని చెప్పి ప్రభు నాతో మాట్లాడారు। इस बात को कहकर मैं आगे वचन में जाऊंगा। आज सुबह जब मैं परमेश्वर का वचन ध्यान कर रहा था तो प्रभु ने मुझसे बात किया कि जिन्होंने जो है प्रभु के कारण उसके संपत्ति को और या उन्होंने अनादर को पाया है या कुछ भी उन्होंने नुकसान पाया है, इस महीने में परमेश्वर वो आदर, वो सारे आशीषों को परमेश्वर देने जा रहा है। ఈ మాట దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది। ఎందుకంటే ఈ రోజు వాగ్దానం మీద నేను వాక్యం చెప్పబోతున్నాను, కానీ దేవుడు నాతో స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా దేవుడు మాట్లాడినప్పుడు నేను చాలా ఆశ్చర్యపడ్డాను। और ये बात को जब परमेश्वर ने मुझसे बात किया तो मैं बहुत ज्यादा आश्चर्यित हुआ, क्योंकि मैं वचन के ऊपर ही वचन बोलने वाला था। और जब परमेश्वर ने स्पेसिफिकली इस बात को कहा तो मैं बहुत आश्चर्य हुआ। క్రీస్తుని నమ్ముకుంటే నువ్వు ఏమి కోల్పోలేదు, కోల్పోయినవన్నీ తిరిగి నువ్వు సంపాదించుకుంటావు। मसीह को आपने विश्वास किया है तो आपने कुछ भी नहीं खोया है, जो भी खोया है वापस आप पा लेंगे। నువ్వు ఎక్కడ అంటే ఏవేవైతే కోల్పోయి అక్కడి నుంచి రావు। जहाँ पे आपने खो लिया है वहाँ से नहीं आएगा। అవును,
నువ్వు తల్లిదండ్రిని కోల్పోవచ్చు, शायद आपने माता पिता को खोया होगा, शायद आपने रिश्तेदारों को खोया होगा, నీ సొంత ఆస్తిని కోల్పోవచ్చు. शायद आपने अपनी संपत्ति को खोया होगा. గమనించండి, ध्यान पूर्वक आप ध्यान ప్రభు నాకు दीजिए. చెప్పిన మాటే చెప్తున్నా. प्रभु ने मुझे जो बताया उसी को मैं बता रहा हूँ. దేవుడు రక్షించేసిన తల్లిదండ్రులు ఎవరు? परमेश्वर उन्हें उद्धार देकर आपको माता पिता के रूप में नहीं देंगे, ఆత్మీయంగా మరొక తల్లిదండ్రులు ఇస్తారు. आपको आत्मिक रूप में और एक माता पिता को देंगे. దేవుడు నీకు మరొక సహోదరులు ఇస్తారు. परमेश्वर आपको और एक भाई बहनों को నీ देंगे. ఆస్తులో నా భాగం నీకు ఆ ప్లేస్ నుంచి ఆ స్థలం నుంచి రాకపోవచ్చు. आपकी संपत्ति में आपका जो भाग था वो जगह से शायद आपको नहीं मिलेगा, గాడ్ నోస్ ఏమైతే ప్రభు నిమిత్తను కోల్పోయో దేవుడు తెలుసు. लेकिन परमेश्वर जानता है कि प्रभु के कारण आप क्या खोए हैं. దేవుడు నీకు వేరే భాగంలో నుంచి వేరే స్థలంలో నుంచి దేవుడు నీకు కోల్పోయిన దానికంటే ఎక్కువగా 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 ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. परमेश्वर आपको और एक जगह से और एक लोगों के द्वारा जो है आपने जो भी खोया है उससे भी और ज्यादा परमेश्वर आपको देगा. ఎంత ఇస్తారంటే ఒక్కటి కోల్పోతే ఒక్కటి బదులుగా 100 ఇస్తారు దేవుడు. कितना ज्यादा परमेश्वर देगा, अगर आप एक खोए हैं तो एक के बदले में 100 देगा. 100 times దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. 100 टाइम्स परमेश्वर आपको देगा. మార్కు సువార్త 10వ అధ్యాయం రండి. मरकुस सुसमाचार के 10वें अध्याय में आइए, 28 చదువుదాం. हम 28 को पढ़ेंगे. పేతురు అంటున్నారు, पतरस कह रहा మేము है, సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి. మేము అన్ని విడిచిపెట్టేసాం, వి లెఫ్ట్ ఆల్, మేము అన్ని విడిచిపెట్టి వచ్చాము అని ఆయనతో ప్రభుతో చెప్తా ఉన్నారు. అప్పుడు ప్రభు అంటున్నారు, అందుకు యేసు ఇట్లను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, యువర్ హోన్ హౌస్, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను, ఈవెన్ ల్యాండ్స్ విడిచిన వాడు ఇప్పుడు నౌ ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, 100 అన్నదమ్ములను, 100 అక్క చెల్లెలను, 100 తల్లులను, 100 పిల్లలను, 100 భూములను, 100 రాబో లోకమందు నిత్య జీవను పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగాక. आमीन आमीन. 22:30. पतरस उससे कहने लगा, देख हम तो सब कुछ छोड़कर तेरे पीछे हो लिए हैं. यीशु ने कहा, मैं तुमसे सच कहता हूँ कि ऐसा कोई नहीं जिसने मेरे और सुसमाचार के लिए घर या भाइयों या बहनों या माता पिता या बाल बच्चों या खेतों को छोड़ दिया हो और अब इस समय 100 गुना ना पाए घरों और भाइयों और बहनों और माताओं और बाल बच्चों और खेतों को पर सताव के साथ और परलोक में अनंत जीवन. దేవునికి స్తోత్రం. प्रभु की स्तुति हो. ఇహమందును పరమందును यहाँ రెండు पे ప్లేస్ లో దేవుడు 100 times ఇవ్వబోతున్నాడు. और इस पृथ्वी पर और स्वर्ग में दोनों जगहों में परमेश्वर 100 गुना देने वाला ప్రభు है. కొరకు మిగిల్చింది, ప్రభు కొరకు విడిచిపెట్టింది, ప్రభు కొరకు లాస్ అయిపోయింది, ప్రభు నిమిత్తము నువ్వేమైతే నువ్వు చేస్తావో నువ్వు దాన్ని పోగొట్టుకోలేదు. ఈ భూమి మీద పొందుకుంటావు, పరలోకంలో పొందుకుంటావు. प्रभु के लिए जो आपने छोड़ा है, प्रभु के लिए जो आपने खोया है, उसको आप लॉस नहीं हुए हैं, लेकिन इस पृथ्वी पर और स्वर्ग में भी आप 100 गुना पाएंगे. పలుసార్లు మన జీవితంలో దేవుని ప్రేమను కాపాడాలని ఆ ఎదుటక కుటుంబం లేక ఎదుటక వ్యక్తి ఆత్మీయ జీవితం ఎక్కడ నశించిపోతాదో అని పరిస్థితులు ఎరిగి అక్కడ పలుసార్లు మనం నష్టపోతున్నాం. और बहुत सारे समयों में केवल उस परिवार को बचाने के लिए उनके आत्मिक जीवन में वो शायद कहीं खो जाएंगे, इसलिए उन्हें बचाने के लिए बहुत बार हम नुकसान हो जाते हैं. చాలా మంది కొన్ని మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. बहुत लोग बहुत बार बहुत सारी बातों को कह देते हैं. తిరిగిగానే మనం రిప్లై ఇచ్చే శక్తి మనకు ఉన్నను. वापस हमें रिप्लाई देने की सामर्थ रहने पर भी ప్రభు కొరకు మనం సహించుకుంటే, प्रभु के लिए अगर हम सह लेते हैं, ప్రభు కొరకు మనం లోబడితే प्रभु के लिए अगर हम अधीन हो जाते हैं, దేవుడు మన తిరిగి ఆశీర్వదిస్తాడు. प्रभु हमें वापस इसके लिए बदले में आशीष ఎందుకంటే మన करेगा. మాట ద్వారా ఒక వ్యక్తి దేవుని నుంచి తొలగిపోవచ్చు. हमारे बातों के कारण शायद एक व्यक्ति परमेश्वर से हट सकता है. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది దేవుళ్ళలోంచి
అలాగనేసరి ఇలాగనేసరి చెప్పే మాటను పట్టుకుని జీవితకాలం బ్రతికి ప్రభుని విడిచిపెట్టేసిన ఎంతో మంది ఉన్నారు. और बहुत सारे ऐसे लोग हैं जो ऐसा कह दिया वैसा कह दिया कहते हुए परमेश्वर को ही छोड़ देने वाले बहुत लोग हैं. ఎక్కువ మంది దేవుని వాక్యం తెలియక జ్ఞానం లేకుండా మూర్ఖత్వంగా జీవించి నచ్చినట్టుగా నోటుకొచ్చింది మాట్లాడటం అలవాటు పడిపోయి చాలా మంది. కానీ వాళ్ళకి ఆన్సర్ చేసుకుంటే ఆన్సర్ మనం ఇచ్చేయగలము, వాళ్ళకి చెప్పగలము, వాళ్ళకి బుద్ధి నేర్పగలము. కానీ వాళ్ళు దేవుడి నుంచి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని ఆత్మ జ్ఞానంతో మనం సహించుకోవటమే ఆశీర్వాదం అని బైబిల్ చెప్తుంది. और बाइबल हमें ऐसा सिखाता है कि बहुत बार लोग जो है बहुत आसानी से परमेश्वर का वचन का ज्ञान नहीं रहने के कारण बहुत सारी बातों को कह देते हैं, लेकिन हमें उन्हें बदले में उत्तर देने का, उन्हें बुद्धि सिखाने का हमारे वो पास जो है सामर्थ रहने पर भी शायद वो परमेश्वर को छोड़ देंगे, परमेश्वर से दूर हो जाएंगे, ये सोचते हुए हम बहुत ज्यादा नुकसान को पाते हुए भी शांत रहते हैं. చాలా సార్లు बहुत बार ప్రభులో తొలగిపోవడానికి చాలా వెంటనే విశ్వాసులు అడుగులు వేస్తుంటారు. बहुत बार विश्वासी जो है प्रभु से दूर हो जाने के लिए कदमों को आसानी से डाल देते हैं. ఇద్దరు గొడవాడుకుంటారు, दो झगड़ लेते हैं వారి మధ్యలో సమాధానానికి ఎవరో ఒకరిని పిలుస్తారు. और उनके बीच में जो है उनको शांति करने के लिए किसी और को बुलाते हैं. ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాళ్ళకి నచ్చిన తీర్పుని ఇద్దరు ఎక్స్పెక్ట్ చేస్తారు. और क्या चाहते हैं, क्या एक्सपेक्ट करते हैं कि दोनों तरफ से उनका जो पसंद न्याय है उसी को चाहते हैं. అలాంటప్పుడు పెద్ద మనిషిగా నీవు గాని నేను గాని ఎవరైనా గాని వాళ్ళకి నచ్చిన తీర్పు వాళ్ళు కోరుకున్నదే నా నోటు రావా నీ నోటు రావాలనుకున్న వారికి ఎవరైనా తీర్పు తెచ్చగలుగుతారా? उस समय पर बड़े लोग आप या मैं कोई भी उनका जो पसंदीदा जो न्याय है उसको करने के लिए कोई भी क्या कर सकता है? అలాంటప్పుడు దేవుని బిడ్డలుగా దేవుని ఎరిగిన వారు ఏం చేయాలి? उस समय पर परमेश्वर के लोग परमेश्वर को जो जानते हैं उन्हें क्या करना चाहिए? ఇద్దరు మనుషుల్లో ఒక్కలైనా ప్రభువుని నమ్మలేరా? क्या दोनों लोगों में क्या एक ने भी कम से कम प्रभु को नहीं जाना దేవుని మీద है? విశ్వాసం లేదా? क्या परमेश्वर के ऊपर विश्वास नहीं है? ఎందుకంటే డబ్బు ప్రీతి ఏం చేస్తారంటే వాళ్ళకి ఏమి కనపడదు. पैसों का जो मन रहता है उनके सामने उसे कुछ भी दिखाई नहीं देता. అలాంటి వ్యక్తులు దేవుని రాజ్యాన్ని వస్తారా రారనే విషయం పట్టించుకోకుండా నరకాన్ని పోతే పోనీ గాని మనకు వచ్చేది వచ్చేయాలనుకుంటారు. ऐसे व्यक्ति जो है वो परमेश्वर के राज्य में आए या ना आए, वो नर्क में चले जाए, ऐसा मुझे कोई संबंध नहीं, बस जो मुझे आना चाहिए वो मेरे लिए आ जाना चाहिए, वैसा सोचते हैं. ప్రభు నిమిత్తము నష్టపడిన వారికి దేవుడు 100 రెట్లు కలిగిస్తే प्रभु के कारण नुकसान होने वाले लोगों के जीवन में 100 गुना जब परमेश्वर देता है, ప్రభు రాజ్యాన్ని నష్టపరచాలని, ప్రభు సంఘాన్ని పాడు చేయాలని, దేవుని యొక్క బిడ్డల్ని నిర్మూలన చేయాలని చెప్పి వాళ్ళని మరి నిర్మూలన చేయడానికి ఆలోచన కలిగిన వారికి మరి 100 రెట్లు నష్టం కలగదంటారా? और परमेश्वर के राज्य को ही नुकसान पहुंचाना, परमेश्वर के बच्चों को ही नाश करना, उनकी कलीसिया को ही जो है नाश करने के लिए प्रयत्न करने वाले लोगों के जीवन में क्या 100 गुना नुकसान नहीं आएगा? సంపాదించాలి లేక ఏదో పొందేసుకోవాలి లేక తపన ఇది అపవాదక ఉచ్చు, ఇట్స్ ఎ డెవిల్ ట్రాప్. और कमाना है, कुछ ना कुछ पा लेना है, ऐसा सोच जो है शैतान का एक जाल है. డెవిల్ ట్రాప్ ని గాని సాతాన్ యొక్క ఉచ్చుని గాని మనం అండర్స్టాండ్ చేసుకుంటే, शैतान के जाल को अगर हम समझ लेते हैं, పలుసార్లు మనకి నష్టాలే ఎదురవుతాయి. बहुत बार हमें नुकसान ही हमारा सामना करता है. దేవుని వాక్యం కొరకు, केवल परमेश्वर के वचन के लिए, సువార్త కొరకు, सुसमाचार के लिए, యేసుక్రీస్తు నిమిత్తము यीशु मसीह के कारण వాళ్ళు చేసినట్లుగా మనం చేయలేము. वे जो करते हम नहीं कर सकते, కానీ लेकिन ఆ నష్టాన్ని దేవుడు రీఫండ్ చేస్తున్నారు. वो जो नुकसान है उसको परमेश्वर रिफंड कर रहा है. నమ్మకం నీకుందా? क्या ये विश्वास आपको है? నాకు తెలుసు నీ పెయిన్ లో ఉన్నావని, मैं जानता हूँ आप दुख में నాకు हैं, తెలుగు నష్టం కలుగుతుందని, मैं जानता हूँ कि आपको नुकसान हो रहा है. చెప్తుంది. बाइबल भी उसका जो है सबूत है. అందుకని మనం ప్రభువుని విడిచిపెట్టేసి నిత్యత్వాన్ని పొగట్టుకొని దిగిపోదామా రంగంలోకి? इसके कारण क्या हम अनंतता को खोकर परमेश्वर को छोड़कर क्या हम उतर जाए लड़ाई के ఆ लिए? వాగ్వాదంలో మనం దిగితే
अगर हम उस वाद विवादों में उतर जाते వ్యక్తి हैं, దేవుని నుంచి తొలగిపోతాడేమో, शायद वो सामने वाला व्यक्ति परमेश्वर से हट అది जाएगा, తెలుసుండి కూడా वो जानकर వాడు भी చస్తే చచ్చాడు वो मरे तो मरे। అనే వేలోకి దిగిపోతే अगर ऐसा आप उतर जाते हैं, డెవిల్ ట్రాప్ కాదు, నువ్వే డెవిల్ అయిపోయినట్టు. वो शैतान का जाल नहीं, लेकिन आप ही शैतान बन गए इसका అవుట్లే अर्थ। రోజు సైతాన్లుగా మనుషులు क्या लोग आज के दिनों में शैतान के रूप में లేవా नहीं దుష్ట रह रहे? ఆలోచనలు, नहीं है क्या इस प्रकार के లేక दुष्ट ఎదుటోళ్ళని सोच? బాధపరచాలని क्या ऐसे सोच नहीं है कि అలాంటి दूसरों को మనుషులు दुख మన చుట్టుపక్కల पहुंचाना? కనపట్లేదా? क्या ऐसा हमारे बीच में लोग दिखाई नहीं दे వాళ్ళ रहे? వాదనే ముఖ్యమని తెలియట్లేదా? क्या उनका वाद विवाद ही मुख्य है, ऐसा అందరూ जो हमारे అందరూ सामने కూడా नहीं है? వాదానికి వాళ్ళు కోరుకున్నది అంగీకరించండి అంటలేదా చాలా మంది? और बहुत लोग उनके बीच में जो वाद विवाद होता है, तो वो जो अंगीकार करना चाहते हैं, क्या उसी को हमें भी अंगीकार करने का प्रयास करते हैं? क्या వాళ్ళ ऐसे लोग వాదనే नहीं మనం है? కూడా ఎస్ ఎస్ అంటేనే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, లేకపోతే మనం వాళ్ళ శత్రువులు. उनके विवाद में अगर हम भी उनके साथ हाँ हाँ बोलेंगे, तभी वो हमें प्रेम करेंगे, नहीं तो वो हमारे शत्रु बन जाएंगे। శత్రువైనా పర్వాలేదు, शत्रु होने पर भी कोई बात नहीं। దట్స్ ద లాస్. మనకి ये हमारे लिए तो नुकसान है। నష్టం ఏంటి? क्या नुकसान है? ప్రతి ఒక్కరు ఏదో ఒకటి కోల్పోతున్నారు. हर एक व्यक्ति कुछ ना कुछ खो रहा है, సంబంధాన్ని కోల్పోతున్నారు, रिश्ते को खो रहे प्रेम हैं, को खो रहे हैं, प्रेम को खो रहे सहवासन को खो रहे हैं, हैं, संगति को डब्बू खो को रहे खो हैं, रहे हैं, पैसों को खो आस्ति रहे को हैं, खो रहे हैं, संपत्ति को खो रहे हैं, ఏదో ఒకటి కోల్పోతున్నారు. कुछ ना कुछ खो रहे हैं। ఎందుకు కోల్పోతున్నారు? किस लिए वे खो रहे हैं? స్వార్థ నిమిత్తము, केवल सुसमाचार के యేసు कारण, నిమిత్తం కోల్పోతున్నారు. यीशु के कारण। మరి దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేయలేదా? क्या परमेश्वर ने वाचा नहीं किया कि उसका प्रतिफल परमेश्वर देगा? మన నంబిక ప్రభు మీద ఉన్నప్పుడు, जब हमारा विश्वास प्रभु के ऊपर है, కోల్పోయినవన్నీ నువ్వు తిరిగి పొందుకుంటావు. जो भी आपने खोया है आप वापस उसे पाएंगे। ప్రభు అన్యాయస్తుడే కాదు. प्रभु तो अन्यायी नहीं నీ है। సొంత వారిని బంధువులను మోసగించి అన్యాయం చేయొచ్చు. आपके रिश्तेदार आपके अपने आप को धोखा देकर आपको धोखा నీ दे सकते స్నేహితులను हैं, అన్యాయం చేయొచ్చు. आपके मित्र आपको अन्याय कर सकते हैं। బాగా ఎరిగిన వారి దగ్గర డబ్బు తీసుకుని ఈ రోజుకి చెల్లించకుండా ఉండొచ్చు. अच्छा जान पहचान लोग जो है आज भी आपके पास से पैसा लेकर आज तक शायद आपको चुकाए అడిగితే నీ नहीं మీద होंगे। కేకలేసి రంకులేసి నీ మీద కోప్పడి నీ మీద రివర్స్ గా నీ మీద దూషణ మాటలు పలికిన వారు కూడా ఉండొచ్చు. అలాంటి అనుభూతి ఉండొచ్చు. और ऐसा भी आपका अनुभव रह सकता है कि जब आप उसे वापस मांगते हैं तो वो आपके ऊपर क्रोधित होकर आपको बहुत गंदी बातें कहकर आपसे वो दूर होता है। బట్ అయినను మనం ఎందుకు మౌనంగా ఉన్నాం? फिर भी हम क्यों चुप है? దేవుడు చెప్తున్నాను, ఈ ఉదయ కాలంలో ప్రభు నాతో మాట్లాడారు. పర్టికులర్ గా ఆ యొక్క పర్సన్ ని దేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఆశీర్వదించి హెచ్చించబోతున్నాడు. मैं अभी कह रहा हूँ जैसे आज परमेश्वर ने सुबह मुझसे बात किया, पर्टिकुलरली ऐसे लोगों को परमेश्वर जो है आशीष कर ऊंचा उठाने वाला है। దేవుడి పెయిన్ కి రీగెయిన్ గా ఈ నెల నీకు హానర్ చేయబోతున్నాడు. परमेश्वर आपके दर्द के बदले में परमेश्वर आपको बहुत ज्यादा आदर देने वाला है। నీ కన్నీరు ప్రభు తెలుసు, परमेश्वर जानता है आपके నీ आंसुओं को, పెయిన్ ప్రభు తెలుసు, आपके दर्द को परमेश्वर నీ जानता है, యథార్థమైన హృదయం దేవుడు తెలుసు. आपका जो सच्चाई का हृदय है वो परमेश्वर जानता है। నమ్మకంగా ఉన్నావు నువ్వు, आप बहुत ही विश्वास के साथ అలా हैं। ఉన్నందువల్ల నువ్వు అన్ని అనుభవించావు. ऐसा है इसलिए आप सब कुछ ఎందుకు अनुभव कर पाए। అనుభవించావు? क्यों आपने अनुभव किया? God's love, ये परमेश्वर का प्रेम है, ఆయన యొక్క సువార్త, यह परमेश्वर का सुसमाचार ఆయన है। నామము కొరకు उनके नाम के ఇవన్నీ निमित्त అనుభవించిన ప్రభు కొరకే. ये सब को आपने अनुभव किया केवल प्रभु के కానీ लिए। ప్రభు చెప్తున్నారు, लेकिन प्रभु कह रहा I है, will honor you, मैं तुझे आदर दूंगा, I will honor you. मैं तुझे आदर दूंगा। దేవుడు ఈ నెలలో మిమ్మల్ని గణపరచబోతున్నాడు. परमेश्वर इस महीने में आपको आदर देने वाला है। దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన परमेश्वर आपको प्रतिफल देगा। ఈ ఇహమందు దేవుడు చెప్పాడు, ఇహమందు హియర్ ఈ భూమి మీద इस परमेश्वर ने कहा इस पृथ्वी पर ప్రభు నిన్ను గణపరుస్తాడు. प्रभु आपको आदर देगा। yes గణపరుస్తాడు. हाँ, आपको आदर देगा। ప్రభు వాక్యంలో మనం ముందుకు చూద్దాం. దేవుడు తన ప్రజలతో ఆయన ఆ కవనం చేసిన మాట విని మనం ముగించుకుందాం. परमेश्वर के वचन में हम आगे देखेंगे परमेश्वर ने उनके लोगों से किस प्रकार की वाचा को बांधा है, उस वाचा को देखकर हम समाप्त करेंगे। ద్వితీయోపదేశ కాండం व्यवस्था विवरण 8వ అధ్యాయం 8वां अध्याय 18వ వచనం. 18th वर्ष
ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయము 18వ వచనం. व्यवस्था विवरण का 8वां अध्याय का దేవుడు కవెనెంట్ చేశారంటే ఆ కవెనెంట్ ఆయన నెరవేరుస్తాడు. परमेश्वर ने जब वाचा किया है तो उस वाचा को परमेश्वर पूरा करता है. సో 8:18 మనం చదువుకుందాం. 8:18 को हम पढ़ेंगे. కాగా నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఎలాగనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్టు, కవెనెంట్ చేసినట్టు తన నిబంధనను, హిస్ కవెనెంట్ నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలిగజేవాడు ఆయనే. आमीन. परंतु तू अपने परमेश्वर यहोवा को स्मरण रखना, क्योंकि वही है जो तुझे संपत्ति प्राप्त करने की सामर्थ इसलिए देता है कि जो वाचा उसने तेरे पूर्वजों से शपथ खाकर बांधी थी उसको पूरा करे. संपत्ति प्राप्त करने की सामर्थ, संपत्ति प्राप्त करने की सामर्थ. దేవునికి స్తోత్రం కలుగాక. प्रभु की स्तुति हो. इट्स ए स्ट्रेंथ, इट्स ए पावर, इट्स ए सामर्थ्यम, एबिलिटी. ये एक सामर्थ है, ये एक शक्ति है, ये एक प्रकार का जो है सामर्थ है. అది దేవుని నుండి, ये परमेश्वर की ओर से, none other place, कहीं और से नहीं, accurate from the Lord, ठीक प्रकार से परमेश्वर की ओर దేవుని से, నుంచే केवल परमेश्वर की ओर से ही. సామర్థ్యం. ఇట్స్ ఏ కవెనెంట్. దేవుడు మన పితరులతో ఇట్స్ ఏ ప్రామిస్ చేశారు, కవెనెంట్ చేశాడు ఆయన. परमेश्वर ने हमारे पूर्वजों से ऐसा वाचा बांधा है ఆ నిబంధన మారదు. और वो ये वाचा कभी बदलेगा नहीं. ఇట్స్ ఏ మోస్ట్ పవర్ఫుల్ కవెనెంట్. అది ये बहुत ही सामर्थी वाचा है ఆ నిబంధన మారదు. और ये वाचा कभी नहीं बदलेगी. పూర్వీకులతో దేవుడు నిబంధన చేశారు. हमारे पूर्वजों से परमेश्वर ने वाचा को बांधा భాగ్యము సంపాదించవలనని మీకు సామర్థ్యం కలిగించేవాడు ఆయనే. और संपत्ति को प्राप्त करने की सामर्थ देने वाला वही है. భాగ్యము అని ఇక్కడ ఉంది, హిందీలో అది సంపత్తి అని ఉంది. ఇట్స్ ఏ ప్రాపర్టీ, ఇట్స్ ఏ ఫైనాన్స్, ఇట్స్ ఏ మీకు కావాల్సిన ఆ అసెట్ అని అర్థం. और तेलुगु में तो भाग्य लिखा है, लेकिन हिंदी में संपत्ति लिखा है. ये संपत्ति है जो आपको जो एसेट चाहिए वो एसेट है. సో దేవుడు ఎవ్రీ పర్సన్ కి ఆ సంపాదించే ఆ కృపను దేవుడు ఇస్తున్నాడు. और परमेश्वर हर एक व्यक्ति को वो कमाने की सामर्थ दे रहा है. కానీ నీవేం చేయాలని దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను. लेकिन आपको क्या करना है? आपके परमेश्वर यहोवा को याद करना है. దేవుని సంబంధం లేకుండా ఏ ప్రామిస్ లేదు. परमेश्वर के संबंध ना रखते हुए कोई भी वाचा దేవుని नहीं है. సంబంధం లేకుండా ఏ బ్లెస్సింగ్ లేదు. परमेश्वर के संबंध के बिना कोई भी आशीष नहीं है. ఆయన నుండే ఎవ్రీథింగ్ కలుగుతాయి. उनके द्वारा ही सब कुछ हमें मिलता ఆయన है. నుండే మనం పొందుకుంటాం. उन्हीं के द्वारा हम पाते हैं. ఆయనే మనకు, నీకు, మనందరకు, నాకు సామర్థ్యం అనుగ్రహించునుగాక. वही आपको, हम सबको, मुझे इस प्रकार के सामर्थ को दे दे. భాగ్యం లేక సంపద సంపాదించుకుంటే మీకు సామర్థ్యం కలుగజేవాడు ఆయనే. संपत्ति को प्राप्त करने का सामर्थ देने वाला वो ही है. దేవునికి స్తోత్రం. प्रभु की स्तुति हो. ఇస్తే దేవుని నుంచి ఆ సామర్థ్యాన్ని పొందుకోవాలి. परमेश्वर से ये सामर्थ को हमें पाना ఎబిలిటీని है. పొందుకోవాలి. ये सामर्थ को हमें पाना నీ है. ఎబిలిటీ బట్టి, నీవు నడుస్తున్న విధానం బట్టి, నీ ప్రాజెక్ట్ బట్టి, నీ అవసరత బట్టి, నీ అక్కర బట్టి దేవుడు నీకు ఆ కృపని అనుగ్రహిస్తాడు. आपके एबिलिटी के अनुसार आपका जो प्रोजेक्ट है, आप जिस प्रकार से चल रहे हैं, परमेश्वर जो है आपकी जरूरतों के अनुसार परमेश्वर आपको देगा. మన లైఫ్ ఆయన మీద డిపెండ్ అయి ఉండాలి. మన జీవితం యథార్థంగా జీవించాలి. लेकिन हमारा जीवन जो है उन पर निर्भर रहना चाहिए. हमें बहुत सच्चाई के साथ जीवन जीना సో चाहिए. ప్రభు ఈ యొక్క ఉదయకాలంలో మీ అందరికి ఈ నెలలో ఐశ్వర్యమును ఘనతను ప్రభు మీకు ఇచ్చారు. प्रभु इस दिन के समय आप सबको इस महीने में ऐश्वर्य और आदर दे दे. కంటిన్యూగా ఈ సిరీస్ మనం విందాం. लगातार हम सीरीज को सुनेंगे. కానీ ఉదయకాలం ప్రభు మీతో డైరెక్ట్ వర్డ్, దిస్ ఇస్ రేమా వర్డ్ దేవుడు మీకు అనుగ్రహించారు. लेकिन इस दिन के समय परमेश्वर ने डायरेक्ट एक रेमा का वर्ड आपको दिया ఈ है. వర్డ్ మళ్ళా మీరు తిరిగి రిపీట్ మీరు వినడానికి అవకాశాలు ఉన్నాయి.
और ये वर्ड को वापस आप सुनने का आपको मौका है। ఇది రికార్డింగ్ లో ఉంటుంది, మీకు చూడొచ్చు మరలా. आप ये रिकॉर्डिंग में रहेगा, आप सुन सकते हैं ఈ రోజు वापस। వర్డ్ మీరు విని మీరు బలం తెచ్చుకోండి, आज के वचन को आप सुनकर आप बल पाइए, రిసీవ్ చేసుకోండి, उसे आप रिसीव करिए ఆ బ్లెస్సింగ్ మీరు అనుభవిస్తారు. और इस आशीषों को आप अनुभव करेंगे। గ్రేట్ మంత్ లోకి వచ్చాం. हम बहुत ही महान महीने में आए हैं। ఆగస్ట్ నెల ఇస్ ఎ బ్యూటిఫుల్ మంత్. अगस्त महीना ये बहुत सुंदर महीना है। భారతదేశానికి స్వాతంత్రం రావటమే కాదు, भारत देश को स्वतंत्रता आना ही नहीं, నేను బైబిల్ కళాశాలకు వెళ్ళిన నెల కూడా ఇదే ఆగస్ట్ నెల. मैं जो बाइबल कॉलेज गया जो महीना था ये अगस्त महीना ही है। 96 ఆగస్టు 12 తారీఖున వెళ్ళాను. 96 अगस्त 12 12 में मैं गया था। ఆగస్టు 15 చెన్నైలో దిగాను. अगस्त 15 को मैं चेन्नई में उतरा షిప్ ట్రావెల్ ద్వారా. शिप के द्वारा। ఆగస్టు 30 తారీఖున 98 కి మన చర్చ్ ని స్టార్ట్ చేస్తాం. अगस्त 30 1998 में मैंने अपना हमारे चर्च को आरंभ किया ఈ నెలే మన చర్చ్ యానివర్సరీ. और यही महीना हमारा चर्च का एनिवर्सरी है। సో మన లాక్డౌన్ ఉన్నా మన ప్రభుని సెలబ్రేట్ చేసుకుందాం, ఒకవేళ తెలిసినా మన ప్రభుని సెలబ్రేట్ చేసుకుందాం. हम लॉकडाउन में रहेंगे तो भी हम प्रभु को सेलिब्रेट करेंगे, अगर खुल भी जाता है हम बहुत अच्छे से सेलिब्रेट करेंगे। ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ లో గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అందరి జీవితాలు చూస్తున్నాను. मैं हर एक साल में जो है अगस्त महीने में बहुत बड़े आशीषों को हर एक के जीवन में देख रहा ఏదో हूँ। ఒక మిరకల్, ఏదో ఒక కార్యం, ఏదో ఒకటి జరగకుండా లేకుండా ఎవరి కుటుంబంలో లేదు. ప్రతి సంవత్సరం ఆగస్ట్ లో ప్రభు మీకు అద్భుతాలు చేస్తారు. कोई ना कोई अद्भुत, कोई ना कोई आश्चर्य कार्य बिना हुए ऐसा एक भी परिवार नहीं है। हर साल मैंने देखा है। అలాంటి సర్ప్రైజ్ ఈ నెల మనకి ఇచ్చింది గాక. आमेन। ऐसा सरप्राइज ये महीना में परमेश्वर हमें दे। నాకు ఇచ్చింది గాక, మాకు ఇచ్చింది గాక, మీకు ఇచ్చింది గాక, లైవ్ లో ఉన్న అందరికి ఇచ్చింది గాక, చూడబోయే వారికి ఇచ్చింది గాక. मुझे दे, हमको दे, लाइव में जितने जन हैं आप सबको दे, और जो बाद में देखने वाले हैं उन सबको भी परमेश्वर दे। ఫుల్ ఆఫ్ జాయ్ తో ప్రభు నింపును గాక. यहाँ परमेश्वर ये महीना भर जो है बहुत बड़े आनंद से भर दे గిఫ్ట్స్ అండ్ సర్ప్రైజెస్ ని తెలియకుండా మీ లైఫ్ లోకి ఎంటర్ అవును గాక. और गिफ्ट्स और सरप्राइजेस आपके अनजाने में ही आपके जीवन में वो प्रवेश करे। మన కుటుంబాలు, మన సంతతి, మన ఇల్లు ఆనందంతో సంతోషం నింపబడు గాక. हमारा घर, हमारा परिवार, हमारे संतान जो है आनंद से भर जाए। ఆల్ ద డిసప్పాయింట్స్ ని कैंसिल చేసిన యేసు నామములో. सारे डिसअपॉइंट्स को यीशु के नाम से मैं कैंसिल ఆల్ ద कर रहा हूँ। డెవిల్ ట్రాప్ ని कैंसिल చేసిన యేసు నామములో. सारे शैतान के जाल को मैं यीशु के नाम से कैंसिल कर శత్రు रहा యొక్క हूँ। ప్రతి పన్నాగం నిర్మూలన చేసిన యేసు నామములో. शत्रु के हर एक प्रकार के जो है एरोस को मैं यीशु के नाम से कैंसिल कर रहा हूँ। నెగటివిటీని నిర్మూలన చేసిన యేసు हर एक నామములో. प्रकार के नेगेटिविटी को यीशु के नाम से मैं कैंसिल कर रहा हूँ। జస్ట్ బ్లెస్సింగ్స్, ప్రాస్పరిటీ, హ్యాపీనెస్ మీ లైఫ్ లో ఉండును గాక. केवल आशीष, उन्नति और उस प्रकार के आनंद आपका जीवन में रहे। ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించు. प्रभु आपको, आपके परिवार को बहुत ताज से आशीष करे। గాడ్ బ్లెస్ యు. परमेश्वर आपको आशीष దేవుని करे। కృప మనకు తోడుగా ఉండగా. प्रभु की अनुग्रह हम सबके संग रहे। ప్రార్థన చేసి ముగించుకో. हम प्रार्थना करके समाप्त करेंगे। దేవుని సేవకులు ప్రార్థిస్తున్న అందరూ ఏకీభవిద్దాం. प्यारे खुदा, हम आपको धन्यवाद देते हैं। अब कितने अच्छे परमेश्वर है प्रभु, अब कितने प्रेमी परमेश्वर है परमेश्वर। हम आपको धन्यवाद देते हैं, आपकी हम स्तुति करते हैं परमेश्वर। हम उद्धार पाना प्रभु, आप हमारे परमेश्वर रहना, ये हमारे जीवन में बहुत ही बड़ा सौभाग्य है परमेश्वर। हम आपको धन्यवाद देते हैं। इस दुनिया में जो प्रयास करके जीते हैं, जो आपको नहीं जानते हैं, उनके जीवन में प्रभु बहुत प्रकार की तकलीफें हैं, लेकिन जो आपको जाने हैं प्रभु, आपको जिन्होंने पाया है परमेश्वर, उनके जीवन में आप आशीषों को बरसाने वाले परमेश्वर हैं। वाचा जो करते हैं उसको पूरा करने वाले परमेश्वर हैं। जिस प्रकार से आपने इस महीना में प्रभु पहला इतिहास के प्रभु 29:12 के अनुसार धन और संपत्ति, धन और आदर को आप देंगे, आपने आपके वचन के द्वारा हमसे बात किया। इस अद्भुत बात के लिए, इस वाचा के लिए हम आपको धन्यवाद देते हैं परमेश्वर। आपकी हम स्तुति करते हैं, आपको महिमा करते हैं प्रभु। और वो धन को, संपत्ति को प्राप्त करने का सामर्थ्य भी आप ही देंगे, आपने वाचा किया है। आपके अद्भुत वाचा के लिए हम आपको धन्यवाद देते हैं परमेश्वर। आप बहुत अच्छे और प्रेमी परमेश्वर है, इसलिए हम आपको धन्यवाद देते हैं। हाँ प्रभु, आप इस महीने में प्रभु हमें सरप्राइजेस के साथ, गिफ्ट्स के साथ प्रभु
अद्भुत कार्य और आश्चर्य कार्यों के साथ परमेश्वर आप हमें आशीष करने जा रहे हैं, इसलिए हम आपको धन्यवाद देते हैं। जैसे आपके वचन में मरकुस में लिखा गया है प्रभु, हाँ परमेश्वर, आपने कहा है कि जो आपके लिए प्रभु अपने धन संपत्ति, माता पिता, भाई बहनों को, अपने जो भी उन रिश्ते हैं उनको छोड़कर जो आपके पीछे हो जाता है प्रभु, आपके कारण जिन्होंने जो कुछ भी खोया है, जो नुकसान भी पाया है, आपने वाचा किया कि इस पृथ्वी पर और स्वर्ग में भी प्रभु उनको आप 100 गुना आशीष करेंगे, 100 गुना बदले में आप उन्हें आशीष करेंगे प्रभु। हाँ प्रभु, आज के दिन जो भी ये लाइफ को देख रहे हैं, जैसे कि आपके सेवक ने डिक्लेयर किया परमेश्वर, हम प्रार्थना करते हैं कि जिस लोगों ने प्रभु आपके कारण प्रभु निंदा और अपमान उनके जीवन में अनुभव किया है, जिन्होंने प्रभु अपने रिश्तों को, अपने संपत्ति को, अपने जन को खोया है परमेश्वर, अपने मित्रों को खोया है प्रभु, बहुत सारी परिस्थितियों में प्रभु केवल आपके कारण उन्होंने नुकसान का सामना किया, बहुत प्रकार के प्रभु अपमान को उन्होंने सहा है, उस प्रकार के हर एक लोगों के जीवन में आपकी आशीष प्रभु 100 गुना बरस जाए परमेश्वर, आपके स्वर्ग से परमेश्वर 100 गुना आशीष उनके जीवन में आ जाए प्रभु। हम आपको स्तुति करते हैं, आपको हम धन्यवाद देते हैं प्रभु, आपके अद्भुत वचन के लिए आपको स्तुति करते हैं। लगातार परमेश्वर हम आने वाले हफ्तों में, आने वाले पुनरुत्थान दिनों में प्रभु आपके वचन को इस सीरीज में और ज्यादा सुनने वाले हैं, इसलिए हम आपकी स्तुति करते हैं। आज के इस नए महीने के लिए आपको धन्यवाद। नए महीने में पहले दिन ही प्रभु इस पुनरुत्थान दिन में आपकी वाचा के साथ, आपकी उपस्थिति में आपकी स्तुति और आराधना करते हुए आपके वचन को सुनने का जो सौभाग्य आपने हमें दिया है, इस अद्भुत अनुभव के लिए हम आपकी स्तुति करते हैं परमेश्वर। आज जितने भी लाइव देख रहे हैं प्रभु और जो इस वचन को बाद में सुनने जा रहे हैं, उन सब के जीवन में प्रभु एक बड़ी आशीष उंडेला जाए प्रभु, और वो उनके हृदय स्वस्थ हो जाए प्रभु, उनके हृदय चंगे हो जाए। बहुत से लोगों के हृदय में शायद ऐसा प्रश्न हो सकता है कि मैंने परमेश्वर के कारण बहुत कुछ खोया है, लेकिन आज के दिन भी मैं ऐसे ही बहुत ज्यादा दुखित हूँ और बहुत ज्यादा निराश में हूँ, मैं कुछ भी अनुभव नहीं कर पा रहा, लेकिन मेरे कारण जो भी लोगों ने प्रभु मुझे दूषित किया, मुझे नुकसान किया, वो सब तो बहुत अच्छे से जी रहे हैं। ऐसा बहुत लोगों के अंदर प्रश्न हो सकता है परमेश्वर। ऐसे लोगों के लिए समय पर मैं प्रार्थना कर रही हूँ, इसी वक्त प्रभु उनके जीवन में जैसे आपने वाचा किया है, आपके 100 गुना आशीष उनके जीवन में बरस जाए, उनके हृदय में विश्वास बढ़ जाए, उनके हृदय में जो भी दुख है, जो भी परमेश्वर जिस प्रकार का भी निराश उनके हृदय में है, वो सब मिटा दिया जाए परमेश्वर। हम आपकी स्तुति करते, आपको धन्यवाद देते हैं परमेश्वर। इस दुनिया में प्रभु संपत्ति के पीछे, धन कमाने के लिए प्रभु, धन को और ज्यादा बढ़ाने के लिए प्रभु, कभी भी लोग उसके पीछे ना भागे, ना सोने चांदी को प्रभु पहनते हुए प्रभु लोगों को नीचा करने के लिए कभी भी ना जिए परमेश्वर। आपके बच्चों के लिए मैं प्रार्थना करती हूँ, शैतान के किसी भी जाल में ना फंसे प्रभु, शायद किसी भी प्रकार का हो सकता है, ऐसे किसी भी प्रकार के जाल में ना फंसते हुए वे छुटकारा पाकर आप में हर दिन आगे बढ़ते हुए, आप में हर दिन बलवंत होते हुए केवल आप ही उनमें से दिखा जाए प्रभु। ऐसा हर एक को आप बदल दीजिए प्रभु, हर एक को इस प्रकार से आप आशीष कीजिए। हमारे कलीसिया के हर एक को हम आशीष करते हैं इस नए महीने में परमेश्वर। वे जाते वक्त आते वक्त आपकी सुरक्षा उनके संग रहे, उनके कामों में आप उनके संग रहे परमेश्वर, उनके परिवार में आप उनके संग रहे, उनके हर एक जरूरतों को पूरा करिए, उनके किचन को आशीष करिए परमेश्वर। किसी प्रकार की कोई कमी ना रहे, हर जगह में आप उन्हें तृप्त करिए, आप उनके संग रहिए, आप उन्हें चलाइए प्रभु। लाइव में देखने वाले हर एक के लिए हम प्रार्थना कर रहे हैं, हर एक को आप आशीष कीजिए प्रभु। इस महीने में प्रभु हर एक प्रकार के आशीषों से आप उन्हें आशीष करके, आप उन्हें बल देके, आप उनके साथ रहकर, आप उन्हें सामर्थ्य देकर हर स्थान पर परमेश्वर आप उन्हें चलाइए। जो विश्वास में कमजोर है, विश्वास में निर्बल है, वे विश्वास में बलवंत हो जाए और आप में आगे बढ़े परमेश्वर। इस सारे महीने में आपकी जो वाचा को हमारे लिए आपने दिया है, उस वाचा को हमारे जीवन में पूरा करते हुए आप हमारे लिए
जो भी मार्गों को, जो भी सरप्राइजों को देने वाले हैं, उन सब के लिए हम आपकी स्तुति करते हैं परमेश्वर। पिछले 7 महीनों के लिए और हर एक महीना में जो वाचा को आपने दिया, उसी प्रकार आपने हर एक महीना विश्वास योग्य रहकर हमारे लिए पूरा किया है, इसलिए हम आपको धन्यवाद देते हैं। और एक बार आपके हर एक कार्यों के लिए आपकी स्तुति करते हुए, इस समय के लिए आपको स्तुति करते हुए, केवल 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 परमेश्वर आपके नाम को ऊंचा करते हुए, हम दीन होते हुए यीशु मसीह के पवित्र नाम से हम मांगते हैं खुदा, आमीन। ఆశీర్వాదం తీసుకున్నాం మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కనిన సహవాసం ఇప్పుడు మనతోను, లోకల పరిశుద్ధులతో, ముఖ్యంగా మన సంఘ బిడ్డలందరితో ప్రభు రాజ్యం వచ్చే వరకు తోడుగా ఉండి నడిపించింది కానీ ఈశ్వరత్వమే చేయం, శ్రోతమే చేయం, ప్రవేశన సంపూర్ణ విజయం కలగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మేము దీవించినాక ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. షేర్ చేయకుండా మీరు క్లోజ్ చేయదు, ఇతరులకి మీరు పంపించండి. వారు కూడా బలం పొందుకుంటారు, దేవుని కృపను, దేవుని సత్యం తెలుసుకుంటారు. ప్రభు మీ అందరినీ నెలంతా ప్రభు సమృద్ధిగా ఆశీర్వదించను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.